ఢిల్లీలో ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలందరూ హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు నేతలు. 5 న్యాయాల పేరిట ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రానుంది కాంగ్రెస్. భాగీదార్ న్యాయ్, కిసాన్ న్యాయ్, న్యారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక మేనిఫెస్టోలో పొందుపరిచే ప్రతి విభాగంలో 5 చొప్పున గ్యారంటీలు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 విడతలుగా 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ ఇవాళ జరిగే సమావేశంలో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక కాంగ్రెస్ కీలక సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, వంశీ, మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ కమిటీ సమావేశం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఏఐసిసి కార్యాలయంలో 10 గంటలకు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ అనేది కూడా జరుగుతోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలన్నింటి కూడా సమీపిస్తున్న వేళ లోక్సభ ఎన్నికలతో పాటుగా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా సిడబ్ల్యూసి సమావేశంలో చర్చ అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకి ఈ సమావేశంలో రూపకల్పన అనేది కూడా చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇందులో చూసినట్లయితే రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగీదార్ న్యాయ్ అంటే భాగస్వామి న్యాయం, అదేవిధంగా కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ ఈ పేరుతోటి హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంచింది. కాబట్టి వాటిని మేనిఫెస్టోలో చేర్చే విధంగా ఈరోజు చర్చ అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా రైతులకు చూసినట్లయితే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రైతులు అదే విషయాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా చూసినట్లయితే రైతులకు వడ్డీ లేని రుణాలన్నింటి కూడా ఇస్తాము అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటుగా ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో ప్రధాన్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచే విషయాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టనున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా ముఖ్యంగా యువత కోసం 30 లక్షల ఉద్యోగాలను తమ అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేసే విధంగా కూడా ఈ మేనిఫెస్టోకు రూపకల్పన అనేది కూడా చేస్తారు. దాంతోపాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా లేదా అప్రెంటిస్ హోల్డర్స్ కు దాదాపు ₹1,00,000 సహాయము, దాంతోపాటుగా 30 లోపు వయసున్న యువతకు స్టార్టప్ నిధులు సమకూర్చడానికి 5,000 కోట్ల కార్పస్ ఫండ్, పేపర్ లీక్ల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళలు, నిరుపేదల కుటుంబంలోకి ఒక్కొక్క మహిళకు ఏడాదికి ₹1,00,000 సహాయం, ఇలాంటి దాదాపు 25 హామీలను మేనిఫెస్టోలో చేర్చే విధంగా ఈరోజు సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటుగా సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఇప్పటివరకు ప్రకటించిన 82 లోక్సభ స్థానాలు మినహాయించి మిగిలిన లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనపై చర్చ అనేది కూడా జరుగుతుంది. అయితే ఇటు సిడబ్ల్యూసి సమావేశం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, ఈ 2 సమావేశాల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకుంటున్నారు. దాంతోపాటుగా సిడబ్ల్యూసి సమావేశంలో ఇటు ముఖ్యమంత్రితో పాటుగా సిడబ్ల్యూసిలో మెంబర్ అయిన మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఢిల్లీకి చేరుకొని మరికొద్ది సేపట్లో ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. ఈ సాయంత్రం జరిగే సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటివరకు కేవలం 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. మిగిలిన 13 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఈరోజు ఖరారు చేసి ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం కూడా కనపడుతోంది. బీజేపీ ఇప్పటికే దాదాపు 15 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరగా అభ్యర్థుల ప్రకటన అనేది కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. దాంతోపాటుగా దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా వచ్చింది కాబట్టి అభ్యర్థుల ప్రకటన అనేది కూడా త్వరగా చేసినట్టయితే ప్రచారం చేసుకునేందుకు తగినంత సమయం అనేది కూడా ఉంటుందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాధ్యమైన ఎక్కువ సీట్లకు సంబంధించి పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. మరోపక్క రాహుల్ గాంధీకి సంబంధించిన న్యాయయాత్ర అనేది కూడా కంప్లీట్ అయింది కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, సిడబ్ల్యూ సమావేశాలు రెండిట్లలో పాల్గొంటారు. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.